బెట్టింగ్ యాప్ల కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రానా జూలై 23న విచారణకు రావాలని గతంలో ఈడీ నోటీసులు ఇవ్వగా ఆయన కొంత గడువు కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ సూచించింది. ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిందితులు జంగిల్ రమ్మీ, జీత్విన్, లోటస్ 365 తదితర బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయడం వివాదాస్పదమైంది. వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోవడంతో పాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వేల కోట్ల డబ్బు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్ కేసులో ప్రకాష్ రాజ్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటల నుంచి ప్రకాష్ రాజ్ని వివిధ కోణాల్లో ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నమోదైనటువంటి కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేసినటువంటి సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది యూట్యూబర్స్తో పాటు మరోవైపు సీరియల్ ఆర్టిస్టులకు కూడా ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. మొత్తం 29 మంది సెలబ్రిటీలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో దాదాపు 36 బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి వాటికి సంబంధించి కూడా ఈడీ అధికారులు గుర్తించి ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి సీనియర్ నటులుగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాతో పాటు మంచు లక్ష్మి వీరందరూ కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అటు దగ్గుబాటి రానా కావచ్చు, విజయ్ దేవరకొండ హాజరు కాలేకపోతున్నారని ఈడీ అధికారులకు కోరిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆగస్టు 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కావాలని గత 10 రోజుల క్రితమే ఈడీ అధికారులు ప్రకాష్ రాజ్కి నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈడీ అధికారుల ముందు ప్రకాష్ రాజ్ సీనియర్ నటుడుగా ఉన్నాడు, అనేక చిత్రాల్లో అతను నటించినటువంటి ప్రకాష్ రాజ్ ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో జంగిల్ రమ్మి అనేటువంటి ఒక యాప్లో ఇతను ప్రమోషన్ చేశాడు. అందులో భాగంగానే ఈరోజు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు విచారణకు హాజరు కావాలంటే అందులో జంగిల్ రమ్మికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్లో ఎంత మేరకు డబ్బులు తీసుకున్నారు, ఇంకా ఎక్కడెక్కడ బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేశారు, వీటికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే 2 గంటల నుంచి విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీడియా ముందు ప్రకాష్ రాజ్ మాట్లాడతారా లేదనేది కూడా సాయంత్రం వరకు క్లారిటీకి వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఇదే కేసులో ఇంకా విజయ్ దేవరకొండ హాజరు కావాల్సి ఉంది. మరోవైపు దగ్గుబాటి రానా కావాలి, మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కావాలి. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సీరియల్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత అర్ధాంతరంగా చనిపోతున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దీనిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అటు పంజాగుట్ట పోలీసు, హైదరాబాద్ కమిషనర్ పరిధిలో పాటు సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఇప్పటికే కేసులు నమోదు చేశారు. చాలామంది విచారించారు, చాలామంది స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ తర్వాత ఇప్పుడు ఈసీఆర్ కింద ఈడీ అధికారులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత ఇందులో బెట్టింగ్ యాప్స్లో కీలకంగా పార్టిసిపేట్ చేసినటువంటి పలువురు సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాష్ రాజ్ని విచారిస్తున్నారు. 2 గంటల పాటు అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. అతను బ్యాంక్ సంబంధించిన లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలపై మాత్రం ఇంకా ఈడీ అధికారులు కూపీలు అవుతున్నారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తర్వాత మరి ప్రకాష్ రాజ్ మీడియా ముందుకు బయటకు వచ్చి మాట్లాడినాక ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ సునీల్.